ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ స్థలమును చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉంది కదా. ఈ ప్రక్క సముద్రము, ఈ ప్రక్క ఒక పెద్ద వంతెన, ఆ ప్రక్క రైల్వే వంతెన. ఇదొక చారిత్రాత్మకమైన ప్రదేశము. తమిళనాడులో రామేశ్వరం అనే ఒక సముద్రదీవి ఉన్నది కదా, సముద్రదీవి. ఆ దీవిలోకి వచ్చుటకు వేయబడిన గొప్ప వంతెన ఇది. రైల్వే వంతెన బ్రిటిష్ వారి కాలంలో వేయబడినది. ఇప్పుడు సమీప కాలములో అది నూతనమైన వంతెనగా నిర్మించారు. కొత్త రైల్వే లైన్లు నిర్మించారు. దాన్ని వెనక చూచుచున్నారు. సమీప కాలములో దాన్ని ప్రారంభించారు. అనేకులు పాంబన్ వంతెనని చెబుతారు. ఇండియాలో దక్షిణాది ప్రాంతంలో ఉన్న ఒక ప్రాముఖ్యత కలిగిన స్థలము ఇది. అనేక మంది చేపలు పట్టే సహోదరులు ఇక్కడికి వచ్చి చేపలు వేటాడే వృత్తిని చేస్తున్నారు. అదే వారి జీవనాధారము. ఇక్కడే మన భారతదేశపు మాజీ రాష్ట్రపతి గౌరవనీయులైన అబ్దుల్ కలాం అయ్య గారు నివసించి పుట్టి పెరిగిన స్థలము రామేశ్వరము. అలా ప్రఖ్యాతిగాంచిన స్థలమే ఇది. ఇక్కడి నుండి మీతో మాట్లాడుట నాకెంతో సంతోషము. ఈ దినం దేవుడు మీకు ఏ వాక్యం ఉంచినారో తెలుసా? 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనము. ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఒక కార్యంలో ఏం చెప్తున్నామంటే జాగ్రత్త గమనము చాలా అవసరము అని చెబుతారు కదా. దానికి ఏమిటి అర్థము? మీరు ఈ మార్గమును నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండుడి, గమనించి వెళ్ళండి. దానికి చాలా ముఖ్యత్వం నివ్వుడి. ఊరికి అశ్రద్ధగా ఉండకుడి, అజాగ్రత్తగా ఉండకుడి అని అర్థము. కనుక దేవుడు చెబుతున్నారు, ప్రార్థించుటకు మెలకువగా ఉండుడి. ఎందుకో తెలుసా? అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అదేమనగా లోకం యొక్క అంతమునకు మనం వచ్చాము. దేవుని రాకడ కాలమునకు వచ్చాము. శీఘ్రముగా ఈ లోక నటన ముగించి నూతన భూమి, నూతన ప్రపంచం సృష్టించబడును. కనుక ప్రార్థించుటకు మెలకువ కలిగి ఉండుడి. ఎలా జాగ్రత్తగా ప్రార్థించుట అని అంటే యేసు చెప్పారు, ఎడతెగక ప్రార్థించుడి, ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థించుడి. అలా ఎప్పుడు మెలకువ కలిగి ప్రార్థించే ఆత్మ కలిగిన వారమై ఉండాలి. వేకువనే లేచి ప్రార్థించాలి, సాయంత్రం ప్రార్థించాలి, రాత్రుల్లో ప్రార్థించాలి, సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించాలి. మీరు ప్రార్థన అన్న వెంటనే ఒక స్థలములో మోకరించి ప్రార్థించుట మాత్రమే కాదు. కండ్లు తెరిచి ఉండగానే మనుషులను చూస్తూ ప్రార్థించవచ్చు, స్థలమును చూసి ప్రార్థించవచ్చు. ప్రార్థనలో మెలకువ కలిగిన వారమై ఉండాలి. అంటే దానికి అధిక ముఖ్యత్వమును ఇచ్చి ప్రార్థనలో జాగ్రత్త కలిగి ఉండుడి అని అర్థము. మీరొక రోజుకి ఎంతసేపు ప్రార్థిస్తున్నారు? మీ ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది యోచించి చూడండి. ఒట్టి ఆశీర్వాదమునకు మాత్రమే ప్రార్థిస్తున్నారా? ఒక మేలు కావాలి, ఒక అద్భుతం కావాలని మాత్రమే ప్రార్థిస్తున్నారా? అది స్వార్థపూరితమైన ప్రార్థన. అది మాత్రం చాలదు. దేశం కొరకు ప్రార్థించాలి, ఇతరుల కొరకు ప్రార్థించాలి, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించాలి, పరిపాలించే వారి కొరకు ప్రార్థించాలి, మన చుట్టూ జరిగే కార్యములను చూసి కీడైన కార్యము నశించిపోవునట్లు ప్రార్థించాలి, దేవుని పరిపాలన కొరకు ప్రార్థించాలి. ప్రార్థించుటలో మెలకువ కలిగి ఉండాలి అని సమర్పించుకుంటారా? దేవా, అన్నిటికీ అంతం సమీపంగా ఉన్నది, కనుక నేను మెలకువ కలిగి ప్రార్థించుటకు సమర్పించుకుంటున్నాను. నాకు ప్రార్థన ఆత్మను ఇవ్వండి. నేను ఎప్పుడు ఈ దినం నేను ప్రార్థించు కార్యములో మార్పును చూసేదను. మా ఇంటిలో, ఉద్యోగం చేసే స్థలంలో, నివసించే స్థలంలో, బిజినెస్ చేసే స్థలంలో, అన్ని స్థలముల యందు ఆత్మీయ మార్పు కలగాలి. దేశంలో మంచివి జరగాలి. యేసు నామములో వాటి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.